టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏకగ్రీవాలపై కాకర్ల గురి అంటే ఎస్ అవుననే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ పార్టీ బలహీనపడతా ఉంది అంటే అటు ఇన్ఛార్జ్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి కార్యకర్తలతో భేటీ అయిపోవడం, ఎక్కువ సమయం ఇక్కడ గడపకపోవడంతో వైసీపీ సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా మనకెందుకులే అనే భావనతో పూర్తి స్థాయిలో వదిలేస్తున్నట్టు పగ్గాలు మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా కాకర్ల సురేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలపైన ఎక్కువ దృష్టి పెట్టాడు. అంతేకాకుండా ఉదయగిరి మండలంలో 4 పంచాయతీలు, ఇటు దాసరపల్లి అయితేనేమి, గన్నేపల్లి అయితేనేమి, నాల్టూర్ అయితేనేమి, ఇటు శకునాలపల్లి అయితేనేమి, ఈ 4 పంచాయతీలు ఏకగ్రీవ దిశగా పయనిస్తున్నాయని చెప్పి కొద్దిమంది టీడీపీ నాయకులు మనకు చెప్పుకోరావడం జరిగింది. ఇదే క్రమంలోని అన్ని మండలాల్లో కూడా ఏకగ్రీవ దిశగా కాకర్ల పాములు బతుకుతా ఉన్నాడు. ఇది గత ప్రభుత్వంలో ఏ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతో అదేవిధంగా కాకర్ల సురేష్ గారు కూడా దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలపైన ఎక్కువ దృష్టి పెట్టున్నాడని చెప్పి టీడీపీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ వైఫల్యం ఎంతో బలంగా ఉన్న వైసీపీ పార్టీ బలహీన దిశగా పయనిస్తూ ఉంది. ఎందుకంటే సరైన నాయకత్వం లేదు. కానీ ఆర్థిక పరిపుష్టి ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్ మటుకు వైసీపీకి భారీ స్థాయిలో ఉన్నారు. టీడీపీకి పెద్దగా లేరు. టీడీపీకి ఎత్తుకుంటే ఉదయగిరిలో ఎవరూ కనపడరు, 1-2 కనపడతారు. కానీ వైసీపీకి చేజర్ల సుబ్బారెడ్డి అయితేనేమి, కొండ రాజశేఖర్ రెడ్డి అయితేనేమి, మూలే వినయ్ రెడ్డి అయితేనేమి ఎంతో ఆర్థిక పరిపుష్టి గలవారు ఉన్నారు. కానీ వారిని సమన్వయపరుచుకునేసి వారికి ఇప్పుడు 17 పంచాయతీలు ఉంటే తలా 4 పంచాయతీలు మీరు గెలిపించుకోరావాలనే బాధ్యత అప్పగించినా కూడా రాజగోపాల్ రెడ్డి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. కానీ వారి సమన్వయంలోనే లోపం ఉండడం వల్ల టీడీపీకి ప్లస్ అవుతా ఉందని చెప్పి కొద్దిమంది భావిస్తూ ఉన్నారు. అంటే కొద్దిమంది వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. ఇటు ఉదయగిరి టౌన్లో కూడా గ్రూప్ వివాదాలు వైసీపీలో ఎక్కువయ్యాయి. అవి కూడా అరికట్టుకోవాల్సిన బాధ్యత మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉంది. ఉదయగిరి టౌన్ అనేది ఎప్పటి నుంచో మేకపాటికి గుండెకాయ మాదిరి ఉండేది. అది ఈరోజు చెల్లా చెదురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించుకోవాలి. లేని పక్షంలో కాకర్ల సురేష్ వేసిన పాచికలకు ఖచ్చితంగా ఈసారి వైసీపీ బలిగాక తప్పదు ఉదయగిరిలో అని చెప్పి సీనియర్ వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. టీడీపీ నాయకుల అంతర్మదనంలో కూడా ఈసారి మనం ఖచ్చితంగా గోల్ కొట్టగలమనే అభిప్రాయం వారిలో కూడా ఏర్పడింది.